ఆర్టికల్ 19 ఆఫ్ ఎన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెయిన్లీ డీల్స్ విత్ 6 ఫండమెంటల్ రైట్స్. ఆ 6 ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ టు అసెంబుల్, ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్స్, ఫ్రీడమ్ టు మూవ్మెంట్, ఫ్రీడమ్ టు రిసైడ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ ప్రొఫెషన్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదంటే మనము ఏదైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, దాన్ని లేకుంటే స్పీచ్ రూపంలో కూడా చెప్పొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి ఫ్రీడమ్ టు అసెంబుల్. మనం ఎక్కడైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అసెంబుల్ కావచ్చు, ఏదైనా మీటింగ్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే గన్స్ కానీ వెపన్స్ కానీ ఇలాంటివి ఏమి యూజ్ చేయకూడదు. థర్డ్ వన్ వచ్చేసి ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్స్. ఇక్కడ మనం ఏవైనా అసోసియేషన్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మహిళా సంఘాలు ఉంటాయి కదా, ఇలాంటి సంఘాలు మనం ఏమైనా పెట్టుకోవచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్రీడమ్ టు మూవ్మెంట్. విదిన్ ఇండియాలో మనం ఎక్కడైనా తిరగవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇదే ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫ్రీడమ్ టు రిసైడ్. విదిన్ ఇండియాలో మనం ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అవ్వచ్చు, ఇండియాలో ఎక్కడైనా కూడా ఉండొచ్చు, ఇదే ఫ్రీడమ్ టు రిసైడ్. లాస్ట్ వన్ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ ప్రొఫెషన్. ఇక్కడ ఏంటంటే మనం ఏ జాబ్ అయినా చేయొచ్చు, ఏ బిజినెస్ అయినా కూడా మనం విదిన్ ఇండియాలో చేసుకోవచ్చు. ఇదే ఆర్టికల్ 19 ఆఫ్ ఎన్